హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటి అని అంటే మా సండే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఎవ్రీ సండే మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా అన్నీ చేస్తామని చెప్పేసి. సో చూసేయండి. ఇంకా ఎవరు లేకుండా నేను ఒకదాన్ని వచ్చాను అనుకుంటున్నారు. ఏం లేదు, ఎలాగో వీళ్ళిద్దరు వీడియోస్ చేశారు, నేను ఎలాగో వీడియోస్ చేయట్లేదు కదా, అంటే కొంచెం మనం టాపర్స్ కదా, చదువుకోవాలి, 12th క్లాస్ కదా. సో నేనంటే మంచిదాన్ని కాబట్టి బ్రష్ చేసి హాట్ వాటర్ తెచ్చుకున్నా, తాగుతున్నా. ఇంకో ఇద్దరు ఇడియట్స్ ఉంటారు కదా, వాళ్ళు తాగరు. చూడండి, ఒక అమ్మాయి వెళ్ళిస్తుంది, జడేసుకుంటుంది. ఇంకొక ఆమె అయితే బ్రష్ కూడా వేయలేదు గైస్, బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. హాయ్ గైస్. హలో గైస్. ఓయ్ నా అంత మంచిగా ఎవరైనా ఉంటారా చెప్పండి. సో బేసిక్గా ఏంటంటే సండేస్ మమ్మీ నాన్ వెజ్ తింటారనమాట. నేను దానికోసం కిందకి వెళ్ళి మమ్మీ కోసం తోటకూర కాదు, ఆకుకూర ఏదో కూర తెస్తున్నాం. మమ్మీ వండుకొని తింటారనమాట. ఏంటో గైస్, పనులన్నీ నాకే చేస్తాను ఇంట్లో. వన్ మోర్ అందగత్తే పొద్దున్నే దువ్వి 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 అట్లా వేసుకుంది. ఏం చేస్తాను ఒక పొద్దున్నే తోటకూర పండడానికి వెళ్తున్నాం. పొద్దున్న తోటకూర వెళ్ళడానికి రెడీ అయ్యాము. నువ్వు ఏం నడుస్తావు, ఎగురుకుంటావు అంటే అందంగానే తెలుస్తాను. ఏం తోటకూర నేను తెస్తావు, ఆగు. చూడొచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఎల్లు ఎల్లు ఎల్లు. ఇంకేంటి గాయస్ విశేషాలు? రెడీ అయ్యో ఎంత అందంగా. పూజకి రెడీ అయ్యింది. పూజ చేసేటప్పుడు హెయిర్ లీవ్ చేయకూడదు, అందుకని అక్క అట్లా వేసుకుంటుంది అనమాట. సో ఫుల్ ట్రెడిషన్స్. బాధ ఉన్నాయిగా, వేసుకో. ఏదో దొరికింది వేసుకో. అక్క రెడీ అయిపోయింది. నేను అక్క లేకపోతే నేను ఉండలేను కాబట్టి నేను వచ్చేస్తాను. అక్క డైలీ పూజ ఎలా చేస్తుందో చూపిస్తుంది అనమాట. చూడండి, నేను ఊరికే బయటకు వచ్చాను. చూడండి అసలు ఎంత బాగుంది. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు సూర్య భగవానుడికి దండం పెట్టుకోండి, దాని తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ దండం పెట్టుకున్నాం. సూర్యుడు సో ప్రసాదం పెట్టడానికి ఇందులో పెడతాను. ఇది వాష్ చేసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్ని చదువుకో. స్టార్ట్ చేస్తున్నాను. ఇది రెండు మమ్మీ పెట్టేశాను, ఈ రెండు నాకు ఇచ్చారు నేను పెట్టడానికి. సో ఇప్పుడు నేను ఈ బాబా బుక్ చదువుతున్నాను రోజు, సాయి చరిత్ర. బాబాకి సమ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తాను.
స్పెషల్ గారె అండ్ చికెన్. గారె విత్ చికెన్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే కదా పూజ చేసావు. ఇప్పుడే పూజ చేసి చికెన్ తినేస్తున్నా. అదే సో మా తినడం అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకుంటాం. సో గైస్ నేనైతే అసైన్మెంట్ రాసుకుంటున్నా. మా చెల్లి చూడండి ఇంట్లో ఉండాలంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి. సో మాకున్న అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ నేను సండేనే ఫినిష్ చేసుకుంటా. మా చెల్లి అలా కాదులేండి, మనకంటూ రేంజ్ ఉంది గైస్. మనం టాపర్స్ ఎలా కాదు. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. మాట్లాడడానికి సిగ్గా కాదు, నోరుంటే చాలు. ఇక్కడ వరకు పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో నేను మంచిగా రెడీ అయ్యి మీకు కనిపిస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. బాయ్.